సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, దానివల్ల ప్రణాళిక చేయమని వర్గీకరణ అంటే ఆమోదం. లక్ష్మణ టైం వచ్చింది అంబేద్కర్ ఆశయాలు కృష్ణమాదిగారి నాయకత్వం, కృష్ణమాదిగారి నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా, కృష్ణమాదిగారి నాయకత్వం. అంబేద్కర్. ఓకే ఓకే ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్థానంలో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు వర్గీకరణకి అనుకూలంగా తీర్పిచ్చిన సందర్భంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసిరాపేట నియోజకవర్గంలో ఎంఆర్పిఎస్ ఉద్యమ పందాన్ని ఎక్కించుకున్న సందర్భంగా కృష్ణమాదిగ గారికి, ఉద్యమకారుడికి, నేటి తరానికి అంబేద్కర్ లాంటి కృష్ణమాదిగ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక సంఘాలు, అనేక పార్టీల సంఘం అందరూ పాల్గొనడం జరిగింది. ఈ 30 సంవత్సరాల కాలంలో ఇచ్చిన ఈ తీర్పుని కృష్ణమాదిగ గారు ఒక వికలాంగులకి హక్కుల కోసము మరియు వృత్తుల వితంతుల పింఛన్ల కోసము అనేక రకాల మన సమాజంలో ఉన్న అనేక సంఘాల కోసం 30 సంవత్సరాలు పాటుపడి ఈ వర్గీకరణ ఈరోజు ఎస్సీ కులాల కోసమే కాకుండా సంపన్న వర్గాల కోసం కూడా ఈ వర్గీకరణ స్థాపించడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క వర్గీకరణ ఫలాలు ఒక్క మాదిగలకే కాకుండా మాదిగల్లో ఉన్న ఉపకులాలకు కూడా, అన్ని కులాలకు కూడా సమానంగా పంచే విధంగా వర్గీకరణ తీర్పు చేయడం జరిగింది. ఈ తీర్పుకి, కోర్టుకి ఇచ్చిన తీర్పుకి అన్ని వర్గాలు, అన్ని సంఘాల నుంచి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క వర్గీకరణ ఫలాలు ఈ రోజు జరిగిన ఒక తీర్పుని కృష్ణమాదిగ గారు అమరులైన ఎంఆర్పిఎస్ మరియు ఉపకులాల నాయకులందరికీ అంకితం చేయడం జరిగింది ఈ రోజు. అంతేకాకుండా ముఖ్యంగా వెనకబడిన తరగతులకు, మా నిమ్న వర్గాలందరికీ ఈ వర్గీకరణ ఫలాలు అందాలని గత 30 సంవత్సరాల నుంచి అలుపెరగకుండా పోరాట యోధుడిగా మరియు జాతి భవిష్యత్తుకి ఎలాంటి ఆటంకం కలగకుండా, ఎలాంటి పార్టీలు జెండాలు మోయకోకుండా ముందుకు రావడం జరిగింది. ఈ 30 సంవత్సరాల కాలంలో
ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మన ఉద్యమాన్ని ముందు నడిపించిన కార్యకర్తలు, నాయకులు, జిల్లా నుంచి అనేక సంఘాలుగా మాకు సహాయం చేసినటువంటి అన్ని సంఘాలకు అందరూ మన ఉన్న నాయకులకు అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంబరాలు ఈ నెల మొత్తం కూడా ఎంఆర్పిఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న ఈ 30 సంవత్సరం ఉన్న కాలంలో ఈ తీర్పు వెలువడిన సందర్భంగా ఈ సంబరాలు రేపు కూడా ఎల్లుండి కూడా ఈ వారం మొత్తం కూడా అన్ని మండలాల్లో నియోజకవర్గం వ్యాప్తంగా జరుపుకోవాలని ఎంఆర్పిఎస్ శ్రేణులకు పిలుపునివ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి